జీవకళ ఉట్టిపడాలంటే చిట్కాలు. పట్టుమని 25 ఏళ్లైనా రాకముందే ముఖమంతా పాలిపోయి నిర్జీవంగా మారిపోయింది. తరిగిపోతున్న సౌందర్యాన్ని తిరిగి నిలబెట్టడానికి కాస్మెటాలజిస్టులను సంప్రదిస్తే అతడు చెప్పిన సమాధానం పూర్తిగా భిన్నంగా ఉంది. అసలది కాస్మెటిక్ సమస్య కాదని, రక్తంలో హిమోగ్లోబిన్ నిలువలు బాగా తగ్గిపోయాయని తేల్చేశాడు. వెంటనే డైటీషియన్ని కలిస్తే శరీరంలో ఐరన్ తగ్గడమే దీనికి కారణమని స్పష్టం చేశాడు. అయితే అందుకు ఉపకరించే ఆహార పానీయాలు విధిగా తీసుకోవాలంటూ ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా రోజు తీసుకునే ఆహార పదార్థాల్లోనే మనకు కావలసినంత ఐరన్ లభిస్తుంది. కాకపోతే అందులోని ఐరన్లోని అతి స్వల్ప భాగమే శరీరానికి పడుతుంది. ఆహార పదార్థాల్లో ప్రధానంగా ఆకుకూరలు, తృణధాన్యాలు, ఖర్జూరం, బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఐరన్ను వంట పట్టకుండా నిరోధించే పైటేట్స్, ఆక్సలేట్స్, ఫాస్ఫేట్స్, పీచు పదార్థం కూడా వీటిలో ఉంటాయి. వీటిలో ఉండే 2 నుంచి 5% ఐరన్ మాత్రమే శరీరానికి పడుతుంది. ఇందుకు భిన్నంగా మాంసం ద్వారా 20 నుంచి 30% దాకా ఐరన్ శరీరానికి అందుతుంది. మీరు మాంసాహారులే అయితే మటన్, చికెన్, చేపలు వారానికి 2-3 సార్లు తినండి. వాటితో పాటు వారానికి ఒకసారి 30 గ్రాముల కాలేయం కూడా తీసుకుంటే మనం తిన్న ఆహార పదార్థాల్లోని ఐరన్ శరీరానికి బాగా పడుతుంది. విటమిన్ సి కోసం సంత్ర, మోసంబి, నిమ్మ, ఉసిరి, మామిడికాయ, మొలకెత్తిన గింజలు విరివిగా తీసుకోవాలి. టీ, కాఫీలకు ఐరన్ శరీరానికి ఇంకకుండా చేసే తత్వం ఉంది. అందుకే కనీసం భోజనానికి అరగంట ముందు నుంచి కానీ అరగంట గడిచేదాకా కానీ టీ, కాఫీలు తీసుకోకపోవడం శ్రేయస్కరం. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి ఐరన్ మాత్రలు కానీ ఐరన్ సిరప్ కానీ తీసుకోవచ్చు. కడుపులో నులి పురుగులు ఉన్నప్పుడు ఆహార పదార్థాల్లోని ఐరన్ శరీరానికి అందకపోవచ్చు. అందుకే వైద్య పరీక్షల ద్వారా ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం అవసరం. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ నిల్వలు పెరుగుతాయి. ముఖంలో తిరిగి జీవకళ ఉట్టిపడుతుంది.